గ్రంథంలో ఒక వ్యక్తి శాపకరమైన జీవితాన్ని జీవించింది. ఒక వ్యక్తి భయంకరమైన శాపాన్ని అనుభవించింది. కానీ శాపముగానే తన జీవితాన్ని కొనసాగించుకోలే. తన జీవితం శాపముగానే ముగించబడలే. ఆవిడ పేరు రూతు అని బైబిల్లో రాయబడ్డది. రూతు అట. ఈవిడ మోయాబు దేశానికి చెందిన ఒక అన్యురాలు. మోయాబు దేశము అన్య దేశం. మోయాబు దేశం దేవునికి విరోధమైన దేశం. మోయాబు దేశం దేవునిని అంగీకరించిన దేశం. మోయాబు దేశం విగ్రహారాధనతో కూడిన దేశం. అటువంటి దేశంలో పుట్టిన ఈవిడ ఒక క్రైస్తవ కుటుంబంలోనికి కోడలుగా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే పాపం యవన ప్రాయములోని కోడలుగా ఇంటికి వచ్చింది, కానీ అతి తక్కువ రోజులు తన భర్తతో జీవించింది. అతి కొద్ది రోజులు తన భర్త బ్రతికున్నాడు. తన యవ్వన జీవితంలోనే తన భర్తను కోల్పోయింది. ఎన్నో ఉద్దేశాలతో జీవితాన్ని ప్రారంభించింది, కానీ తన జీవితంలో భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకుంది. యవన ప్రాయంలో భర్తను కోల్పోయినది జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. బయటికి వెళితే నిందలు, ఇతరులతో మాట్లాడితే అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తికి ఎదురొచ్చిన రకరకాలుగా తోలనాడతారు. యవన ప్రాయములో విధవరాలైతుంది. ఎంత భయంకరమైన వేదన. ఈ అమ్మాయిని ఎవరు ఇష్టపడేవారు కాదు. ఈ అమ్మాయిని ఎవరు ఎదురొచ్చిన ఒప్పుకునేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే విధవరాలు కాబట్టి. అప్పుడు అనుకునేది, ఏమిటి శాపం, ఏమిటి భయంకరమైన నరకం, ఏమిటి భయంకరమైన వేదన అని కుమిలిపోయేది. కానీ అటువంటి రూతు జీవితంలో ఒక రోజున శాపం కొట్టివేయబడి రూతు ఆశీర్వాదకరముగా మార్చబడ్డది. భర్త చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. భర్త చనిపోయిన అమ్మాయిని వివాహం ఆడాడు ఇంకొక ఆయన. భర్త చనిపోయిన ఆస్తిని పెళ్లి చేసుకొని తనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వారిద్దరు జీవితంలో నుంచి, వారిద్దరు దాంపత్యంలో నుంచి దావీదు వంశము బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటే ఎవరు? ఆశీర్వాదం అంటేనే దావీదు. ఈ శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి జీవితంలో నుండి దేవుడు తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి ప్రేమను పొందుకోలేనంత దూరంగా ఒక శాపకరమైన జీవితంలో బ్రతుకుతూ ఉండగా దేవుడు తన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చాడు. ఎలా మార్చాడు? ఏం చేసింది ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మారడానికి అని కనుక బైబిల్ చూస్తే ఆమె ఒక అద్భుతమైన మాట చెబుతుంది తన అత్తగారైన నయోమితో. ఏమనో తెలుసా? అత్తయ్య అత్తయ్య, నేను నీతో వస్తాను, నీ దేశంకు వస్తాను, నీ దేవుడైన యెహోవాను నేను వెంబడించి ఆయనను నేను దేవుడిగా చేసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. రూతు ఏం చేసిందంటే దేవుడైన యెహోవాను తనకు దేవుడిగా చేసుకొని, తనకు రక్షకుడిగా చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించింది. అందుకోసమే శాపకరమైన జీవితం, విధవరాలు ఎదురొస్తే కూడా ఎవరు మాట్లాడటానికి కూడా ఇష్టపడిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరముగా మార్చి రూతుకి వివాహం చేసి ఆ ఇద్దరి జీవితంలో నుంచి దావీదు వంశమును బయటకు వచ్చేలా చేశాడు. ఆఖరిగా జరిగింది ఏంటయ్యా అంటే, ఆ దావీదు వంశములో నుండే లోక రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇవాళ రూతు ఒకప్పుడు చేదు జీవితం, ఒకప్పుడు ఎవరు ఇష్టపడని జీవితం, కానీ ఇవాళ మనందరం చెప్పుకుంటున్నాం, మనందరం ఇష్టపడుతున్నాం, మనందరం ఆమెను ప్రేమిస్తున్నాం. కారణం ఏంటంటే తన జీవితాన్ని శాపములోనే ఉంచుకోవాలని అనుకోలే. తను అనుకున్నది ఈ శాపకరమైన జీవితాన్ని మార్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనుకుంది. మా అత్తగారి దేశమే నా దేశమని దేవుణ్ణి కావాలని దేశంలో కాలు పెట్టింది. అందుకోసమే దేవుణ్ణి కావాలని వారి జీవితాల్లో శాపం ఆశీర్వాదకరముగా మారిపోద్ది.
శాపం దీవెనకరంగా మారిపోతుంది. రూతు అవమానకరమైన జీవితం జీవించింది. రూతు నిందలు అనుభవించింది. రూతు ఎగతాళి చేయబడ్డది. రూతు తృణీకరించబడ్డది. రూతు అనేకుల చేత గేలి చేయబడ్డది. కానీ ఒక రోజున రూతు తన జీవితాన్ని ఏం చేసిందంటే మార్చేసుకున్నది. పెళ్ళైన తర్వాత బెత్లెహేం వచ్చింది. కూలి పని చేసుకునే రూతు కోటీశ్వరాలు అయిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రూతు ఎదురొస్తుంటే ఒకప్పుడు తొలగిపోయిన వాళ్ళు, రూతు ఎదురొస్తుంటే ఒకప్పుడు చెవులు గొరుక్కున్న వాళ్ళు, రూతు ఎదురొస్తుంటే చూసి నవ్విన వాళ్ళు అందరూ ఇప్పుడు రూతుని అంటున్నారు, రూతు నువ్వెంత గొప్ప దంజురాలు అమ్మ, మా ఇంట్లో నువ్వురా, నువ్వు మాకెదురురా, నువ్వు మా ఇంట్లో కాలు పెట్టు, మా అమ్మాయి ఫంక్షన్ జరుగుతుందిరా అని అందరు రూతుని పిలుస్తున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే రూతు శాపం పోయింది. రూతు జీవితంలోకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఎందుకు వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే రూతు నిజదేవుడైన యెహోవాను ఆశ్రయించింది. ఈ రోజున రూతు తన జీవితాన్ని మార్చుకున్నది, తన బ్రతుకును మార్చుకున్నది, తన స్థితిని మార్చుకున్నది, తన కుటుంబాన్ని మార్చుకున్నది. నువ్వు కూడా మార్చుకోవచ్చు. నీకు కూడా అవకాశం ఉన్నది. ఆ రోగాలతో నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ వచ్చింది మీరు అంటారు, ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చింది కూడా క్యాన్సర్తో చచ్చిపోతున్నాను. నో, నీకు విడుదల ఉన్నది. నీకు ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్తో చనిపోతావు అంటారు. నో, నీకు విడుదల ఉన్నది. నీ శాపాన్ని తీసివేయగలిగేవాడు, నీ రోగాన్ని తీసివేయగలిగేవాడు, నీ కుటుంబాన్ని కట్టగలిగేవాడు, నీ జీవితాన్ని మార్చగలిగేవాడు ఈ ప్రపంచంలో ఒకడున్నాడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. గలతీయులకు రాస్తూ భక్తుడైన పౌలు అంటాడు 3:16 మన కొరకు క్రీస్తు శాపముగా మార్చబడ్డాడు. శాపముగా మార్చబడి నీ శాపమును ఆయన భరించి ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని మనందరికి అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడట. గట్టిగా చెప్పడం పట్టండి. ఎవరిని శాపాన్ని మార్చగలిగేదంటే, ఎవరిని బ్రతుకును మార్చగలిగేదంటే క్రీస్తు ప్రభు మాత్రమే. క్రీస్తు ప్రభుకే సాధ్యం. ఈ ప్రపంచంలో దేవుళ్ళని చెప్పబడిన వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా ప్రకటించుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా చెయ్యని త్యాగం, వాళ్ళందరూ కూడా చేయని గొప్ప కార్యాన్ని ఈ ప్రపంచంలో మనుషుల కోసం ఒకే ఒక్కడు చేశాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి.